ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. హల్లెలూయా చెబుదా. ఆత్మానుసారముగా మనము జీవిస్తున్న వారమైతే క్రమముగా నడుచుకుంటాం. ఆత్మ ఫలములు ఫలించే వారిగా మనం ఉంటే క్రమముగా ఉంటాం. అడ్డగోలుగా జీవించము. ఆ ఫలములు చాలా విలువ కలిగినాయండి, చాలా విలువ కలిగినాయి. చదువయ్యా ఎటువంటి ఫలములు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటిని మించి ఈ లోకంలో రుచికరమైన ఫలములు లేవిగా. వీటికి వ్యతిరేకమైన నియమము లేదండి. ఎవరి ఆత్మ అయితే ఇటువంటి ఫలములను ఫలిస్తుందో, ఎవరి హృదయంలో ఇటువంటి గుణాలు ఉంటాయో, ఎవరి విశ్వాస జీవితం అనే చెట్టుకు ఇటువంటి 9 రకాల ఫలములను ఫలిస్తాడో ఆ వ్యక్తికి మొదటగా విలువ పెరుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుడి పైన